మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ తాలూకు అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 7న సాయంత్రం 4 గంటలకు పుష్ప 2 టీజర్ రానుందట. ఇక పుష్ప 2 తాలూకు అప్డేట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. RRR మూవీ జపాన్ లో ఇంకా సందడి చేస్తూనే ఉంది. ఇండియన్ కరెన్సీలో ఇప్పటివరకు 80 కోట్లు రాబట్టింది. 209 థియేటర్స్ లో 30 ఐమాక్స్ స్క్రీన్స్ లో మొత్తంగా ఇంకా 44 నగరాల్లో RRR థియేటర్స్ ని ఊపేస్తూనే ఉందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం జపాన్ లో రిలీజ్ కానుంది. RRR కి వస్తున్న రెస్పాన్స్ వల్ల చరణ్ హిట్ మూవీని జపాన్ లో విడుదల చేయబోతున్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో రంగస్థలం స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు. కన్నడ స్టార్ సుదీప్ రాజకీయాల్లోకి రాబోతున్నాడట. సినిమాలు చేస్తూనే పొలిటికల్ గా బిజీ కానున్నాడట. తను ఏ పార్టీలో చేరతాడు, ఎలా పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తాడు అనే అంశం మీద కర్ణాటకలోనే కాదు శాండల్వుడ్ లో కూడా చర్చ జరుగుతోంది. రష్మిక మందన కోలీవుడ్ లో బిజీ కానుంది. అక్కడ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ తో జోడీ కడుతోంది. అలానే మురుగదాస్ శిష్యుడి మూవీలో కూడా రష్మికనే మెరవబోతోంది. వెట్రిమారన్ తమిళ్ హిట్ మూవీ తెలుగులో రిలీజ్ కాబోతోంది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన సినిమా విడుదలై తెలుగులో రానుందట. ఏప్రిల్ ఎండింగ్ లేదంటే మేలో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రిలీజ్ చేయనున్నారట. మాస్ మహారాజా రవితేజతో హరీష్ శంకర్ మూవీ తెరకెక్కనుంది. పవన్ సినిమా తర్వాత రవితేజతో హరీష్ శంకర్ పీరియాడికల్ డ్రామా చేస్తాడని తెలుస్తోంది. 2024లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.